వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు రాగి సంగటి చేస్తున్నాను. ఈ రాగి సంగటి నాటుకోడి పులుసులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక పాత్ర తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసు వాటర్లు యాడ్ చేసుకొని రైస్ ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 75% రైస్ ఉడికిన తర్వాత రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని కూడా యాడ్ చేద్దాం. నేను ఒక మీడియం సైజ్ గిన్నెలో రాగి పిండిని తీసుకుంటున్నాను. మూత పెట్టేసుకుందాం. కలపాల్సిన అవసరం ఏమీ లేదు. రాగి పిండి కూడా ఉడికింది. ఇప్పుడైతే మొత్తం మెదిపేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఉండలాగా చుట్టుకోవాలి. రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.